వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న పెద్ది సినిమా పాన్ ఇండియా లెవెల్లో అంచనాలు పెంచేసింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా మాస్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్ ఇప్పటికే గ్లోబల్ ట్రెండ్స్లోకి వెళ్లి సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. ఇక మేకర్స్ ఒక మాసివ్ ఇంట్రడక్షన్ సాంగ్ను ప్లాన్ చేస్తున్నారు. మైసూర్లో 1000 మంది డాన్సర్లతో భారీ స్కేల్లో ఈ పాట చిత్రీకరిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ మాస్ నెంబర్ రామ్ చరణ్ కోసం స్పెషల్గా రెడీ అయ్యింది. తెలుగు నేటివిటీ, మాస్ సెలబ్రేషన్ అన్నీ కలిపి ఉండేలా బుచ్చిబాబు ఈ సాంగ్ను అల్టిమేట్ విజువల్ ఫీస్ట్గా ప్లాన్ చేశారని మేకర్స్ చెబుతున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ కానుంది. రామ్ చరణ్ తన ఎనర్జీతో వేసే మాస్ స్టెప్పులు క్లిక్ అయితే థియేటర్స్ విజిల్స్తో నిండిపోవడం ఖాయం అని చెప్పవచ్చు. ఈ ఇంట్రడక్షన్ సాంగ్ రామ్ చరణ్ క్యారెక్టర్ ఆర్క్ను ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా సినిమాలోని టోన్ను సెట్ చేసేలా ఉంటుందట. సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే వారి లుక్స్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీపై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ మాసివ్ స్పోర్ట్స్ డ్రామా కేవలం యాక్షన్, మాస్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లోని ఎమోషన్లను కూడా హైలైట్ చేసేస్తుందని సమాచారం. వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా గ్లోబల్ లెవెల్లో విజువల్ స్పెక్టకిల్గా నిలుస్తుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 2026, 27న ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నారు. మొత్తానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, జానీ మాస్టర్ డాన్స్, చరణ్ ఎనర్జీ అన్నీ కలిపి ఈ ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాకు హైలైట్గా మారనుంది. పెద్ది సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరో బిగ్ హిట్గా నిలవబోతుందని అభిమానులు నమ్ముతున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.